చాలామంది యూత్ దగ్గర నేను గమనించాను. చిన్న చిన్న విషయాలకే ఎమోషన్స్ అయిపోవటం, ఎమోషనల్‌గా ఉండిపోవటం, లేదా చిన్న చిన్న విషయాలకే కదిలిపోవటం, చిన్న చిన్న విషయాలకే టైం వేస్ట్ చేసేసుకోవటం, చిన్న చిన్న విషయాలకే ఇంక మన జీవితం ఇంతేలే, ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వటం, డిప్రెషన్‌లోకి ఇవి చేస్తూ ఉంటారు. కానీ చిన్నప్పుడు నేను కూడా అంతే ఉండేదాన్ని. చిన్నప్పుడంటే ఎప్పుడైతే 20 ఇయర్స్, 15 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు చాలా వాటికి ఇలాంటి ఫీలింగ్సే నాకు ఎక్కువ ఉండేయన్నమాట. అంటే డీమోటివేట్ అవుతూ, లేకపోతే నాకే అన్యాయం జరిగిందని ఫీల్ అవుతూ, ఇట్లా చాలా ఉండేదన్నమాట. కానీ ఒకసారి ఇది దాటి ప్రపంచంలోకెళ్తే, ప్రపంచం చుట్టూ మన చుట్టూ 100 శక్తులుంటాయి. అంటే మనల్ని అడ్డం పడుతూ ఉంటాయన్నమాట. ఏం వచ్చినా సరే మనం ఫైట్ ఆపకూడదు లైఫ్‌లో. 'మగధీర' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా! ఒక్కడివే కాదు 100 మందిని తీసుకురా షేర్ ఖాన్ అని చెప్పి. ఒక కష్టం కాదు 100 కష్టాలు మన చుట్టూ వచ్చినా మనం ఖచ్చితంగా పోరాడతాం. చీకటి తర్వాత వెలుగు ఎంత తథ్యమో, దుఃఖం, బాధ తర్వాత సంతోషం కూడా అంతే తథ్యమనమాట. కొన్ని సార్లు ఆ దుఃఖం, బాధ నుంచి వచ్చే సంతోషం, ఆ తర్వాత మనకు మిగిలే సంతోషమే మనతో ఉంటదని నేను అనుకుంటాను.